ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తి మంత్రుడు మనకు తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట కీర్తన గ్రంథంలో నుంచి 85వ అధ్యాయము 1-2 వచనములు. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషములను పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎవరి ఎడల కటాక్షం చూపించి ఉన్నాడు? బందీలైపోయిన యాకోబు సంతతి మీద. మరి ఎందుకు ఆయన కటాక్షం చూపి ఉన్నాడు అంటే, చూడండి, ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. అంటే ఆయన ప్రజల్ని ఒక ప్రాంతంలో ఆశీర్వదించి, ఆ ప్రాంతంలో ఆయన బిడ్డని ఆశీర్వదించి ఆయన బిడ్డల ద్వారా మహిమ పొందుకోవాలనేది దేవుని ఆశ. మరి అనుకోని కరువు రావటము, మరి యాకోబు సంతతి వారు ఐగుప్తుకి వెళ్ళటము, అక్కడ వారు స్థిరంగా ఉండిపోవటము, అదే రీతిగా వారు బానిసత్వంలోకి వెళ్ళిపోవటము, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి అన్నమాట. మరి మనుషులు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరాలి కదా. దేవునిచ్చిన వాగ్దానము నెరవేరాలి అంటే కనుక ఈ ప్రజలు అక్కడ ఉండాలి. ఇప్పుడు దేవుడికి ఏ రీతిగా మహిమ మనము చెల్లించగలము? సూర్యచంద్ర నక్షత్రములు అవి ఆకాశంలో ఉన్నవి కాబట్టి అవి మహిమ పరుస్తూనే ఉంటాయి. మరి జంతువులు అంటే ఉన్నాయి కాబట్టి ఇవి మహింపరుస్తూనే ఉంటాయి. కానీ ఒక మనిషి మాత్రమే హృదయంతో దేవుని మహింపరచాలి. ఆయన దేవుడికి మనిషికి వచ్చిన నోటి నుంచి దేవుని యొక్క సాక్ష్యము పలకాలి. మరి అది మనిషికి ఉన్న గొప్ప వరము. మరి వీరు వెళ్ళి అక్కడ ఉండిపోతే మరి ఎవరు మహింపరిచేది? అందుకే దేవుడు ఏం చెప్పి ఉన్నాడంటే, వారి దోషములన్నీ కూడా పరిహరించి వారి పాపమంతయు కప్పివేసి వారి ప్రజలని దేవుడు ఆయన వాగ్దానం చేసిన కానాను దేశానికి రప్పించుకున్నాడు. ఎందుకనంటే ఆయన వాగ్దానం చేసి ఇచ్చిన భూమి కాబట్టి, ఆయన ఇష్టంతో ఇచ్చిన భూమి కాబట్టి దేవుడు తన ప్రజల్ని రప్పించుకున్నాడు. అదే రీతిగా మరి ఈరోజు దేవుడు నీకు కానీ నాకు కానీ వాగ్దానం చేసి ఉన్నాడా? నీ విషయంలో నా విషయంలో కానీ దేవుడు మరి ఎవరికన్నా ప్రామిస్ చేసి ఉన్నాడంటే నువ్వు నేను మర్చిపోతామేమో, కానీ దేవుడు మాత్రం నీకు చేసిన వాగ్దానం మర్చిపోడు. ఆయన ఎప్పటికప్పుడు అది జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. మరి దేవుని ఏదైతే వాగ్దానం దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏ చిత్తము దేవుడు కలిగి ఉన్నాడో ఆ చిత్తము కనుగొని దేవునికి కనుక మరి ఆ మాట విని దేవుడు ఏ రీతిగా ఆయన పలుకుచున్నాడో, ఏ రీతిగా ఆయన ప్రామిస్ చేయాలనుకుంటున్నాడు, ఏ రీతిగా ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు, ఆ రీతిగా కనుక మనము దేవుని వైపు దేవుని తట్టు తిరిగితే కనుక ఆశీర్వాదకరంగా మనం ఉంటాము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎవరినైతే ఆశీర్వదించాలనుకుంటున్నాడు, ఎవరికి ఏ వాగ్దానం ఇచ్చినాడు, అవన్నీ కూడా అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటకు దేవుడు తగిన జ్ఞానము దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజానికే వందనములు, దేవానికే స్తోత్రములు. నీవు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు నా పరమ తండ్రి. నువ్వు కృప చూపించిన తండ్రి నా పరమ తండ్రి. నువ్వు దయ చూపించిన దేవుడు నా పరమ తండ్రి. నువ్వు జాలి చూపించిన కృపగల దేవుడు నా పరమ తండ్రి. అయ్యా, ఎక్కడో బానిసత్వంగా ఉన్న మమ్మల్ని నా పరమ తండ్రి విడిపించిన దేవుడు నా పరమ తండ్రి. నడిపించిన దేవుడు నా పరమ తండ్రి. స్థిరపరిచిన వాడవు నీవే నా పరమ తండ్రి. అయ్యా నా పరమ తండ్రి, ప్రజల్ని జ్ఞాపకం చేసుకున్నాము నా పరమ తండ్రి. ఈరోజు నా పరమ తండ్రి ఎంతమంది వాగ్దానానికి వారసులుగా ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో వాగ్దానం దయచేయండి నా పరమ తండ్రి. అయ్యా వందనములు, దేవా స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు అర్పించుకున్నాను నా పరమ తండ్రి. రాజాది రాజా, దేవాది దేవ, దీనుని అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా పరమతను వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా నా పరమతని నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా పరమతని హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధ దేవుడు, సర్వశక్తిమంతుడు నా పరమ తండ్రి కృప చూపించి దయ చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.